దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరం నీటిలో మునిగిపోయింది. నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రం ముంబైలోకి వచ్చిందా అనే రీతిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న ఒక్కరోజే కొన్ని గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసి అక్కడి ప్రజలను భయపెట్టింది. తెల్లవారుజామున మొదలైన వాన రాత్రి పొద్దుపోయేంత వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి అంధేరి, కింగ్ సర్కిల్, గాంధీ మార్కెట్ వంటి కీలక ప్రాంతాలతో పాటు దాదర్ రైల్వే స్టేషన్ ట్రాకులు సైతం జలమయమై కావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రానున్న మరికొద్ది గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలహీనమైన కట్టడాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు, ఎక్కువగా నీరు నిలిచి ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. రానున్న 4-5 రోజుల్లో కొంకన్ తీరం, గోవా, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఒడిశా సహా మధ్య భారతదేశంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఊహించని రీతిలో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఈస్టర్న్ సబర్బ్స్ పరిధిలోని ముల్హండ్ మిథానగర్ మున్సిపల్ స్కూల్ ప్రాంతంలో అత్యధికంగా 23.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాన్ఘుర్డ్ ఫైర్ స్టేషన్ వద్ద 22.86 సెంటీమీటర్లు, శాంతాక్రజ్ వర్క్ షాప్ వద్ద 22.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై కూడా భారీగా వరద నీరు భారీగా చేరింది. దీంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పట్లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డెక్కిన వాహనాలు వర్షపు నీటిలో మునిగాయి. మరికొన్ని తేలుతూ కనిపించాయి. ముంబై భారీ వర్షాలు విషాదాన్ని మిగల్చడంతో పాటు నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన మధ్యాహ్నం చండివల్లి ఏరియాలో జరిగింది. స్థానిక ఖైరానీ రోడ్లో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. మ్యాన్ హోల్ను సిబ్బంది తెరిచి ఉంచారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న 60 ఏళ్ల వృద్ధుడు మ్యాన్ హోల్ తెరిచి ఉన్న విషయం తెలియక అందులో పడి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 4 అధికారులను సస్పెండ్ చేసి ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వారంలో వర్షం కారణంగా జరిగిన 2వ మరణం ఇది. ఇవాళ రేపు ముంబై శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది. రాత్రి సమయంలో సముద్రంలో అత్యధికంగా అలలు 4.27 మీటర్ల ఎత్తుకు వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా రావాల్సిన దానికంటే దాదాపు 5 రోజులు ఆలస్యమైంది. రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలోని చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరం నీటిలో మునిగిపోయింది. నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రం ముంబైలోకి వచ్చిందా అనే రీతిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిన్న ఒక్కరోజే కొన్ని గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసి అక్కడి ప్రజలను భయపెట్టింది. తెల్లవారుజామున మొదలైన వాన రాత్రి పొద్దుపోయేంత వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి అంధేరి, కింగ్ సర్కిల్, గాంధీ మార్కెట్ వంటి కీలక ప్రాంతాలతో పాటు దాదర్ రైల్వే స్టేషన్ ట్రాకులు సైతం జలమయం కావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రానున్న మరికొద్ది గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలహీనమైన కట్టడాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు, ఎక్కువగా నీరు నిలిచి ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. రానున్న 4-5 రోజుల్లో కొంకణ్ తీరం, గోవా, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఒడిశా సహా మధ్య భారతదేశంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఊహించని రీతిలో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఈస్టర్న్ సబర్బ్ పరిధిలోని ములుండ్ బిధానగర్ మున్సిపల్ స్కూల్ ప్రాంతంలో అత్యధికంగా 23.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాన్ఖుర్డ్ ఫైర్ స్టేషన్ వద్ద 22.86 సెంటీమీటర్లు, శాంతాక్రజ్ వర్క్ షాప్ వద్ద 22.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పట్లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డెక్కిన వాహనాలు వర్షపు నీటిలో మునిగాయి. మరికొన్ని తేలుతూ కనిపించాయి. ముంబై భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చడంలో పాటు నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన మధ్యాహ్నం చండివలి ఏరియాలో జరిగింది. స్థానిక ఖైరానీ రోడ్లో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. మ్యాన్ హోల్ను సిబ్బంది తెరిచి ఉంచారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న 60 ఏళ్ల వృద్ధుడు మ్యాన్ హోల్ తెరిచి ఉన్న విషయం తెలియక అందులో పడి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బ్రహ్మన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 4 అధికారులను సస్పెండ్ చేసి ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వారంలో వర్షం కారణంగా జరిగిన 2వ మరణం ఇది. ఇవాళ రేపు ముంబై శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది. రాత్రి సమయంలో సముద్రంలో అత్యధికంగా అలలు 4.27 మీటర్ల ఎత్తుకు వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా రావాల్సిన దానికంటే దాదాపు 5 రోజులు ఆలస్యమైంది. రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలోని చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.